హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు మా మమ్మీ మా కోసం చిల్లి గారెలు చేస్తున్నారు. మా మమ్మీ ఇది పట్టు మినపప్పు. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఒక 3 అవర్స్ నానబెట్టిన తర్వాత బాగా క్లీన్ చేసుకొని ఇలా మిక్సీలో వేస్తున్నారు. మరీ మెత్తగా చేసుకోకూడదు, పిండి ఇలా రావాలి. దీనికి కాంబినేషన్లోకి కోడి పులుసు చేస్తున్నారు. సాల్ట్ సరిపోయినంత, అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి, కొత్తిమీర. దీంట్లో ఆనియన్స్ వేసుకోకూడదు. ఇంక ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బాగా మెత్తగా వస్తాయి చిల్లిగారెలు. సూపర్ టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. లేకపోతే గారె పొంగదు పైకి, అప్పుడు టేస్టీగా అనిపించదు. పైనేమో కాలుతుంది, లోపల కాలదు, పిండి పిండిగానే ఉంటుంది. అందుకని ఫస్ట్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా 1 బై 1 వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎప్పుడైనా గారెలు. ఈ చిల్లి గారెలు సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కోడి పులుసు అనే కాదు, దేంట్లోకైనా బాగుంటాయి. కొబ్బరి కారంలోకైనా, చట్నీలోకైనా, పల్లీల చట్నీలోకైనా, మామూలుగా ఎర్ర కారంలోకైనా సూపర్గా ఉంటాయి. బాయిల్ అయిపోయాయి, ఇంక తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా అన్నిటినీ చేసుకోవాలి. చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి, కోడి పులుసు. ఈ చిల్లిగారిలోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కోడి పులుసు. ఆయిల్ వేసేసుకొని మసాలా అంతా వేసేసుకోవాలి ఒకేసారి. ఏం లేదు, జీలకర్ర, ఆవాలు, ఏముంటుంది ఇంకా మసాలాకి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ వేసేసుకోవాలి. చికెన్ని 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇది 1/2 కేజీ చికెను. సరిపడినంత ఉప్పు, కారం. ఇది ఎండుమిర్చి కారము మిక్సీలో వేసి పట్టించినది, అందుకే ఇలా ఉంది. గరం మసాలా పౌడర్, ఇప్పుడు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవడమే.
చాలా ఈజీ. ఇలా చేసుకుంటేనే చిల్లి గారెలోకి చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలా చేసుకుంటే నాకైతే నచ్చదు. చూడండి బాయిల్ అయిపోయింది, రెడీ. ఇంకా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో. రెండు కాలుతున్నాయి ఫ్రెండ్స్, చిల్లి గారెలు, కోడి పులుసు. అప్పుడప్పుడు మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేస్తారు. మీకు వీడియోలు తీసి పెడదామని ఈరోజు తీసి పెడుతున్నాను. బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.